ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, జాను అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా? జరిగింది దురదృష్టకరం, కానీ నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి. జాను నీ తోడబుట్టిన చెల్లెలు. చిన్నప్పటి నుంచి నీతో కలిసి పెరిగింది. నీకంటే చిన్నది. తనేదో తెలియకన్న మాటల్ని పట్టుకొని నువ్వు తప్పుగా అనుకోకూడదు లక్ష్మి. చిన్నప్పుడు లక్కీ ఆడుకుంటూ నా గుండెల మీద తన్నేది. ఈరోజు జాను చేసింది కూడా అంతే అనుకో. పిల్లల్ని క్షమించడం వాళ్ళపై మనకున్న ప్రేమకి నిదర్శనం. నేను జాను గురించి బాధపడట్లేదండి, వివేక్ గురించి ఫీల్ అవుతున్నాను. వివేక్ని నేనెప్పుడు నా మరిదిలా చూడలేదు. నా తమ్ముళ్ళానో నా బిడ్డలానో చూశాను. నాకు జాను ఎంతో, వివేక్ కూడా అంతే. బిడ్డ నోటి దగ్గర ముద్దను ఏ తల్లైనా తీస్తుందా? బిడ్డను వదిలేసి ఏ తల్లైనా వెళ్తుందా? బిడ్డ కష్టపడుతుంటే ఏ తల్లైనా చూస్తూ ఊరుకుంటుందా? అలాంటి వివేక్ని మనం పనివాడిలా, డ్రైవర్లా చూసామా ఎప్పుడైనా? అసలు ఆ మాటని నేను భరించలేకపోతున్నానండి. చిన్నప్పుడు జాను అక్క అక్క అంటూ ఎప్పుడు నా వెంటే పడేది. ఇంట్లోనూ, ఊళ్ళోనూ, స్కూల్లోనూ నన్ను ఎవరైనా ఒక్క మాట అంటే తను ఊరుకునేది కాదు. నా కోసం గొడవ పడేది. ఇప్పుడు నాతోనే పోట్లాడుతుందండి. తను అలా అన్నందుకు నేను బాధపడటం లేదు, కానీ ఈ గొడవ దేనికి దారి తీస్తుందో అని భయంగా ఉందండి. ప్రేమలు, బంధాల గురించి మాట్లాడుకోవాల్సిన ఈ ఇంట్లో పనులు, ఆస్తుల పంపకాల గురించి మాట్లాడుకోవడం ఏంటండి? ఇలా ఎందుకు జరుగుతుందో దీనంతటికీ కారణం ఎవరండి? లక్ష్మి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.